లవ్ గాడ్ లవ్ యువర్ నైబర్ అని నేను ఒక వీడియో చేశాను కదా. దానికి రెస్పాండింగ్గా ఒక అమ్మాయి అడిగింది, మేబీ చిన్నది, ఒక అమ్మాయి అడిగింది, అక్క ఇది నిజంగా పాసిబుల్ కాదు అంటే అప్పుడు నేను చెప్పాను తనకి ఆన్సర్ కింద ఏంటంటే, ఇప్పుడు కరెక్షను మనకి ఏదైనా జరగాలనుకోండి, ఓకే, మనకైనా వాళ్ళకైనా ఎవరికైనా సరే, దేవుడు ఫ్యాన్తోనో లేకపోతే ఈ కుర్చీతోనో సోఫాతోనో మాట్లాడ్డు కదా, మనుషులతోనే మాట్లాడాలి కదా. సో అందుకే మనకి నైబర్ చెప్పాను కదా, నైబర్ అంటే నీ పక్కన ఇమ్మీడియట్ పక్కన ఎవరు ఉంటారో వాళ్ళే. అది ఆఫీస్లో అయినా, అది స్కూల్లో అయినా, కాలేజీలో అయినా, మన రెగ్యులర్ నైబర్స్ అయినా, ఇంట్లో ఉన్న హస్బెండ్ అయినా, పిల్లలైనా, లేకపోతే నాన్నైనా, అమ్మైనా, ఎవరైనా సరే నీ పక్కనున్న వాళ్ళు నైబర్ అంటే జస్ట్ నైబర్ పక్కింటి వాళ్ళని కాదు, అక్కడ నీ పక్కనున్న వాళ్ళతో నువ్వు ఎలా ఉంటున్నావు అది ఇంపార్టెంట్. ఎందుకంటే నీ పక్కనున్న వాళ్ళు ఇప్పుడు నేను చూస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా ఇంకో మాట, వాళ్ళు నేను ఎంత చేసినా మురుకులాగా చూస్తున్నావంటే అది నువ్వు ఎంత మంచి ప్రేమించినా కూడా వాళ్ళకి నువ్వు మురుకులాగే కనపడతావు. ఎందుకంటే అది వాళ్ళకి సంబంధించింది కదా. ఇప్పుడు మనం వాళ్ళు తప్పు పెట్టకూడదు. మనకి వాళ్ళు అలా కనిపిస్తే వాళ్ళకి మనం అలాగే కనిపిస్తాం, అది తప్పు పెట్టకూడదు. నేను చెప్పేది ఏంటంటే, జస్ట్ నువ్వు చేయాల్సిన డ్యూటీ నువ్వు చేయి, ఓకే. నీ వల్ల తప్పు అయితే క్షమించమని అడగండి, ఖతం అయిపోతుంది. ఇంకా లేకపోతే ఇంక వదిలేయడమే. కానీ దీని అన్నాటికి ఒక బేస్ అయితే ఏం చెప్పనా, దేవుడు ఏదోను వనంలో ఒక ఆదాంని అవ్వని చేసినప్పుడు అక్కడ పాము ఎందుకు వచ్చింది? మరి దేవుడు కదా, పాము ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఒకవేళ వస్తే దేవుడు తెలియకుండా వస్తుందా? దేవుడు తెలుసు కదా పాము వస్తుందని. అంటే దేవుడికి మనం ఏం చెప్పక్కర్లేదు కదా. పాము ఎందుకు ఉంది అక్కడ? సాతాన్ రూపం, అంటే పాము రూపంలో సాతాన్ ఎందుకు ఉంది అక్కడ? అంటే ఈవిల్ అనేది ఎప్పుడూ ఉంది అక్కడ. అంటే మంచి చెడు అనేవి పక్కనే ఉంటాయి. అలాగా అది సృష్టి ధర్మమో మరి ఏంటో నాకు తెలియదు. కానీ ఆ టైంలో ఆదాం అవ్వ టైంలో ఈ పాములకు అసలు ప్రాబ్లమే ఉండకపోతున్నాం. కానీ దేవుడు ఏం చెప్పాడు? పాము మాట వినొద్దు అని చెప్పాడు. అంటే అది ఆ చెట్టు అది కొయ్యొద్దు అని చెప్పాడు. కానీ అలా అదే చేస్తారు. అలాగా నీకు ఇచ్చిన ధర్మం నువ్వు బోధించు, నీకేం చెప్తున్నాడు, నువ్వు ప్రేమించు అని చెప్తున్నాడు అంతే. కుదిరితే నువ్వు ప్రేమించు, లేకపోతే వదిలే. అంతేగాని నువ్వేమి ఇట్లాంటి హేటెడ్ మాత్రం నువ్వు పెంచుకోవద్దు. అది ద మోరల్ ఆఫ్ ద స్టోరీ.